హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఛానల్లో టాపిక్ వచ్చేసరికి స్టోన్స్. ఇందులో మనం బేసిక్ డెఫినేషన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ రాక్స్, డిఫరెన్స్ బిట్వీన్ మాగ్మా అండ్ లావా గురించి చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బేసిక్ డెఫినేషన్స్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ లిథాలజీ. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ జనరల్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రాక్స్. రాక్ యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్ని స్టడీ చేస్తే అదే లిథాలజీ. నెక్స్ట్ పెట్రాలజీ. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ రాక్స్ అండ్ దేర్ కండిషన్స్. రాక్స్ని దాని యొక్క కండిషన్స్ని మనం స్టడీ చేస్తే అది పెట్రాలజీ. నెక్స్ట్ రాకాలజీ. ఇట్ ఈస్ ద ఇంట్రడక్షన్ టు జియాలజీ అట్ బేసిక్ లెవెల్. నెక్స్ట్ రాక్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ మినరల్. రాక్ అనేది వన్ ఆర్ మోర్ మినరల్తో కాంబినేషన్తో ఫామ్ అయ్యేది రాక్. దానికి ఎగ్జాంపుల్ వచ్చి గ్రానైట్. గ్రానైట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 3 మినరల్స్: ఫెల్స్పర్, క్వార్చ్ అండ్ మైకా. నెక్స్ట్ వెదరింగ్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ రాక్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ఇంటూ స్మాల్ పీసెస్ బై ద యాక్షన్ ఆఫ్ న్యాచురల్ ఫోర్సెస్ లైక్ ఎయిర్, వాటర్, టెంపరేచర్. వెదరింగ్ అంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న రాక్స్ అనేవి చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ అయిపోతాయి, అదే వెదరింగ్. క్లాసిఫికేషన్ ఆఫ్ రాక్స్. ఇందులో ఫస్ట్ది జియోలాజికల్ క్లాసిఫికేషన్, సెకండ్ ఫిజికల్ క్లాసిఫికేషన్, థర్డ్ కెమికల్ క్లాసిఫికేషన్. ఫస్ట్ జియోలాజికల్ క్లాసిఫికేషన్ గురించి చూద్దాం. జియోలాజికల్ క్లాసిఫికేషన్లో మళ్ళీ 3 టైప్స్ డివైడ్ ఉంటాయి. అదేంటి ఇగ్నీషియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్. మళ్ళీ ఇగ్నీషియస్ రాక్స్లో కూడా 3 టైప్స్ ఉంటాయి: ప్లూటోనిక్ రాక్, హైపోబాస్కల్ రాక్స్, వాల్కానిక్ రాక్స్. ఇప్పుడు ఇగ్నిషన్ రాక్స్ అంటే ఏంటో చూద్దాం. ద రాక్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ద కూలింగ్ ఆఫ్ మాగ్మా. మాగ్మా అనేది కూల్ అయిన తర్వాత ఫామ్ అయ్యే రాక్సే ఇగ్నిషియస్ రాక్స్. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్లూటోనిక్ రాక్స్. సచ్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు కూలింగ్ ఆఫ్ మాగ్మా అట్ ఏ కన్సిడరబుల్ డెప్త్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే ఇది కూడా సేమ్ మాగ్మా కూల్ అయిన తర్వాత వచ్చి ఫామ్ అవుతాయి. కాకపోతే ఇది ఎర్త్ సర్ఫేస్ నుంచి కిందకి డెప్త్ అట్ ఏ కన్సిడరబుల్ డెప్త్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కిలోమీటర్స్ లేదా 5 కిలోమీటర్స్ బిలో ద ఎర్త్ సర్ఫేస్ ఫామ్ అవుతాయి. ఆ టైప్ ఆఫ్ రాక్స్ని ప్లూటోనిక్ రాక్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ గ్రానైట్. నెక్స్ట్ హైపోబాస్కల్ రాక్స్. సచ్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు కూలింగ్ ఆఫ్ మాగ్మా అట్ ఏ రిలేటివ్ షాలో డెప్త్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్. ఎగ్జాంపుల్ డోలరైట్. ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ ఉంచాను. ప్లూటోనిక్కి హైపోబాస్కల్ ఒకే ఒక డిఫరెన్స్. ప్లూటోనిక్ అయితే అట్ కన్సిడరబుల్ డెప్త్, హైపోబాస్కల్ అయితే అట్ రిలేటివ్లీ షాలో డెప్త్. ప్లూటోనిక్కి ఎగ్జాంపుల్ గ్రానైట్, హైపోబాస్కల్ ఎగ్జాంపుల్ డోలరైట్. వాల్కానిక్ రాక్స్. సచ్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు పోరింగ్ ఆఫ్ మాగ్మా అట్ ఎర్త్ సర్ఫేస్. మాగ్మా అనేది ఎర్త్ సర్ఫేస్ మీద పడిన తర్వాత ఫామ్ అయ్యే రాక్సే వాల్కానిక్ రాక్స్. ఇది ఎగ్జాంపుల్ బసాల్ట్. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్ ఫార్మ్డ్ బై ది వెదరింగ్ యాక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రాక్స్. ఎగ్జాంపుల్ గ్రావెల్, శాండ్స్టోన్, లైమ్స్టోన్. వెదరింగ్ అంటే ఏంటో ఇందాక మీకు డెఫినేషన్లో చెప్పాను. రాక్స్ అనేవి స్మాల్ పార్టికల్స్గా బ్రేక్ అయిపోతాయి. ఎందువలన అంటే టెంపరేచర్ వలన, ఎయిర్ వలన. నెక్స్ట్ మెటమార్ఫిక్ రాక్స్. ఇగ్నిషియస్ అండ్ sedimentary రాక్స్ ఆర్ అండర్గోన్ కన్సిడరబుల్ చేంజెస్ విత్ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఇగ్నిషియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ని విత్ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్లో అవి చేంజ్ అయిపోతాయి. అలాంటి టైప్ ఆఫ్ రాక్స్ని మనం మెటమార్ఫిక్ రాక్స్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్ మార్బుల్, స్లేట్, క్వార్చ్. మార్బుల్ మేడ్ ఫ్రమ్ లైమ్స్టోన్, స్లేట్ మేడ్ ఫ్రమ్ గ్రానైట్. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ మాగ్మా అండ్ లావా అంటే ఏంటో చూద్దాం. టేబులర్ ఫామ్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఇది లొకేషన్. మాగ్మా లొకేషన్ ఎక్కడ ఉంటుంది? ఫౌండ్ బీనీత్ ద ఎర్త్ సర్ఫేస్ ఇన్సైడ్ వాల్కెనో. ఎర్త్ సర్ఫేస్కి కింద ఉంటుంది, చాలా డెప్త్లో ఉంటుంది, అది మాగ్మా. లావా ఫౌండ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ఆఫ్టర్ ఎరప్షన్. వాల్కనిక్ ఎరప్ట్ అయిన తర్వాత మనకి రెడ్ కలర్ విస్కస్ ఫ్లూయిడ్ కనిపిస్తుంది కదా, ఆ విస్కస్ ఫ్లూయిడే లావా. మాగ్మా ఒక టెంపరేచర్ వెరీ హై, 700 degrees to 1300 degrees Celsius. లావాది స్లైట్లీ లోవర్, మళ్ళీ మాగ్మాతో కంపేర్ కొంచెం తక్కువ. నెక్స్ట్ గ్యాస్ కంటెంట్. మాగ్మాలో లాట్ ఆఫ్ డిజాల్వ్డ్ గ్యాసెస్. ఇది లావాలో లాస్ మోస్ట్ గ్యాసెస్ వెన్ ఇట్ ఎరప్ట్స్ టు సర్ఫేస్ మీదకి రాగానే చాలా వరకు గ్యాసెస్ లాస్ అయిపోతుంది. క్రిస్టలైజేషన్ కూల్స్ స్లోలీ
forms large crystals. Example, granite. Lava cools quickly, forms small crystals. Example, basalt. ఇందాక జియోలాజికల్ క్లాసిఫికేషన్ చెప్పాను కదా, ఇప్పుడు ఫిజికల్ క్లాసిఫికేషన్, కెమికల్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఫిజికల్ క్లాసిఫికేషన్ అనేది స్ట్రాటిఫైడ్ అండ్ అన్స్ట్రాటిఫైడ్గా డివైడ్ అయ్యింది. ఇప్పుడు స్ట్రాటిఫైడ్ రాక్స్ చూడండి. రాక్ షోడ్ లేయర్డ్ స్ట్రక్చర్. రాక్స్ అనేవి లేయర్ స్ట్రక్చర్ చూపిస్తే, పొజెస్ చేస్తే అవే స్ట్రాటిఫైడ్ రాక్స్. ఎగ్జాంపుల్, శాండ్ స్టోన్, లైమ్ స్టోన్, స్లేట్. అన్స్ట్రాటిఫైడ్ రాక్స్, రాక్ నాట్ షోయింగ్ లేయర్ స్ట్రక్చర్, cannot easily split into thin slabs. Example, granite, trap, marble. Next, chemical classification. ఇది కెమికల్ క్లాసిఫికేషన్ అనేది 3 టైప్స్గా డివైడ్ అయి ఉంది. ఫస్ట్ క్యాల్కేరియస్ రాక్స్, సెకండ్ అర్జిలేషియస్, థర్డ్ సిలిషియస్. ఇప్పుడు క్యాల్కేరియస్ రాక్స్ గురించి చూద్దాం. దీస్ రాక్స్ హ్యావింగ్ కాల్షియం కార్బోనేట్ యాజ్ దేర్ మెయిన్ కాంపోనెంట్. దీంట్లో కాల్షియం కార్బోనేట్ అనేది మెయిన్ కాంపోనెంట్. ఎగ్జాంపుల్, మార్బుల్, లైమ్ స్టోన్. Next, argillaceous. These rocks have clay and alumina as their main component. Example, slate, clay, mudstone, laterite. Siliceous. These rocks having silica as their main component. Example, sandstone, trap, quartz, granite. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.